లేట్ చేస్తున్నావు. జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానాకు ఎన్నికల పోలింగ్ ముగియటంతో ఆయా మీడియా సంస్థలు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీదే హవాని, జమ్మూ కాశ్మీర్లో సంకీర్ణం వస్తుందని పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే పేర్కొంది. హర్యానాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అభిప్రాయపడింది. హర్యానాలో చూసుకుంటే 90 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి 49 నుంచి 61 స్థానాలు వస్తాయని, బీజేపీకి 20 నుంచి 32 స్థానాలకే పరిమితమని పీపుల్స్ పల్స్ సంస్థ తెలిపింది. అటు జమ్మూ కాశ్మీర్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని, ఉన్న వాటిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది. అటు జమ్మూ కాశ్మీర్లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను జేకేఎన్సీకి 33 నుంచి 35 సీట్లు, బీజేపీకి 23 నుంచి 27 స్థానాలు, కాంగ్రెస్కు 13 నుంచి 15 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. ఇంకా ఇతర మీడియా సంస్థలు కూడా తమ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి.